దిస్ మ్యాన్ని. బెల్లాన్ని వదిలేసి పిల్లల్ని వదిలేసి చూడండి ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. 2 days ట్రిప్స్. జోక్గా అది ఇదే నీ వాయిస్ ఓవర్ ఇస్తా కదా. 2 రోజులకి ఇన్ని బట్టలు ఎవరైనా తీసుకెళ్తారా? 10 జతలు తీసుకెళ్తున్నాడు 2 రోజులకి. మరి ఇక్కడ ఎన్ని తీసావు మళ్ళీ? ఆహా. వెళ్ళిపోతున్నాడని చెప్పి టిఫిన్ అయితే పులిహోర చేసి పెట్టాం వాళ్ళకి. అందరు తినేసి ఇంకా స్టార్ట్ అయితే అవుతున్నారు. వాళ్ళు ఎవరిని వీడియో తీయలేదు. షికార్కి వెళ్తున్నాడే అగో మీ నాన్న, దట్ మ్యాన్ చక్కగా సోకులు చేసుకొని వెళ్ళిపోతున్నాడు. అదే మనల్ని పంపిస్తాడా? అవి ఏడుస్తున్న పసిపిల్లని చూసి కూడా అలా వెళ్తానే ఉన్నాడు. ఓకే, మమ్మల్ని కూడా తీసుకెళ్తే ఇంకా వచ్చేవాళ్ళు. మమ్మల్ని కూడా తీసుకెళ్ళమంటున్నా. ఆ బాక్స్ తీసుకెళ్ళమ్మా. నీకే కొంచెం కూడా బాధగా అనిపించలేదు కదా? నీకు ఆనందంగా ఉంది కదా మమ్మల్ని వదిలేసి వెళ్తుంటే? ఏది లగేజ్ బ్యాగ్ తీసుకెళ్ళిపోయారా? అన్నీ పెట్టుకున్నావా? చార్జరు, అగో ఇయర్ ఫోన్స్, కళ్ళజోడు, అగో ఇయర్ ఫోన్స్ కళ్ళజోడు తీసుకెళ్ళు. ల్యాప్టాప్ బ్యాగ్ ఎప్పుడే వరకు చెప్తారు తెలియదుగా, ఉంటే బెటర్ కదా. అది కిందకి వెళ్ళిపోయిందంట. బట్టల బ్యాగ్ కిందకి వెళ్ళిపోయింది. దానికి ఛార్జింగ్ లేదులే. అయినా ఇలా కార్లో ఉండిద్దిగా ఛార్జింగ్. చూసావు నాన్న మీ నాన్న ఎంత హాయిగా నవ్వుకుంటూ సరదాగా ఎంతో ఆనందంగా ఉంది. మమ్మల్ని తీసుకెళ్ళండో అని చిన్న పిల్లల్లో అడుగుతున్నా కూడా కారులో సరిపోవని మమ్మల్ని వదిలేసి ఇంట్లో ఎంత ముసలోళ్ళం అయితే మాత్రం వదిలేసి వెళ్ళిపోతున్నారు కుర్రోళ్ళు. బాయ్ నానా. బాయ్ తల్లి. బాయ్ నానా. ఆఫీస్ బాయ్ శేఖర్ బాయ్. బాగా చూడు, ఫోటోలు వీడియోలు పెట్టు. నాకు కూడా ఫ్రెండ్స్ అంటే విజయవాడలో కర్మారియమ్మ టెంపుల్ ఉంది కదా, అక్కడ వాళ్ళండి మొత్తం ఒక 6 members వచ్చారు. మొత్తం అందరు మగవాళ్ళే. అందుకని మా వారైతే మమ్మల్ని తీసుకెళ్ళలేదు, లేకపోతే వెళ్ళుండే వాళ్ళము. కంచి కామాక్షి టెంపుల్కి అయితే వెళ్తున్నారు ఇప్పుడు. ఇంకా దాని తర్వాత చెన్నైలో కర్మారియమ్మ టెంపుల్ మెయిన్ టెంపుల్ ఉంది, తిరువేర్కాడ్ అయితే వెళ్తున్నారు. ఇంకా ఏవో ట్రిప్స్ అయితే ఉన్నాయి. 2 days అయితే పడుతుందని చెప్పారు. వాళ్ళు వెళ్ళినాక ఇల్లు చూడండి ఎలా ఉందో. మంచం నిండా బట్టలు, దుప్పట్లు, టవల్స్. అసలు ఇది కాదు మీరు చూడాల్సింది, ఒకసారి వంటగది చూడండి ఎంత అందంగా ఉందో. వంటగదిలో షింకులు అంట్లన్నీ పైకి వచ్చేసాయి. ఇక్కడ అంతా క్లీన్ చేయాలి. వాళ్ళ కోసం అని వండిన కూర అలాగే ఉండిపోయింది. ఎంత కూర మేము ఇప్పుడు తినాలి. ఇక్కడ అంతా సర్దాలి. అబ్బా. వాళ్ళు నిన్న నైటే వచ్చారు. నైట్ వచ్చి తిరుమల దర్శనానికి అయితే వెళ్ళారండి. మా వారి ఆఫీస్లో తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ ఎవరో పైన అయితే వర్క్ చేస్తున్నారు. ఇంకా ఖాళీగా ఉందని కాల్ చేస్తే వెంటనే వెళ్ళిపోయారు. మేము భోజనానికి ప్రిపేర్ చేస్తూనే ఉన్నాము, మేము తినము అని చెప్పి వెళ్ళిపోయి ఇంకా midnight అయితే దర్శనం అయిపోయింది. ఇంకా పైనే ఆపేశారు కొండ మీద. ఇంకా 4 o'clock అట్లా ఇంటికి వచ్చి కాసేపు అట్లా రెస్ట్ తీసుకొని మార్నింగ్ అందరూ ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళందరూ ఉండడం వల్ల ఎక్కడే ఉండిపోయినాయి. ఇంకా మా వారు ఈ లగేజ్ అంతా సర్దుకొని అన్ని ఇక్కడ కింద పడేసి వెళ్ళారు, ఖర్చీఫ్లే కనిపించలేదని చెప్పి. ఇంకా అన్ని నీట్గా సర్దుకుంటున్నాను. ఇల్లు అయితే మొత్తం గందరగోళం అయిపోయింది. షింక్ నిండా గ్యాప్ లేకుండా అంటులు, ఇక్కడ అన్ని బట్టలు, ఇక అలా ఒక్కొక్కటి నీట్గా సర్దుకుంటున్నాను.
అవి ప్రస్తుతానికి ఆడుకుంటున్నాడు. ఎంతసేపు ఆడుకుంటాడో తెలీదు. అంతలోపు ఇక్కడ పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇల్లు నీట్గా చేసేసుకోవాలి. ఇప్పటి వరకు వాళ్ళు ఉండి రెడీలు అవుతూ ఉండడం వల్ల మేము ఏ పని చేయకుండా అలా వదిలేసాం కదా, దానివల్ల చండాలంగా అయితే అయిపోయింది. ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇల్లు మొత్తము నేను ఫస్ట్ లెగవగానే ఎప్పుడైనా సరే ఇల్లు మొత్తం చేసుకుంటాను. అలాంటిది ఇవ్వాలి ఇంకా అందరూ ఉన్నారు కాబట్టి అవ్వలేదు. ఇప్పుడు ఇంకా బాగా దుమ్ము అయిపోయింది. మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటున్నా. కానీ మన ఆడవాళ్ళని చాలా గొప్పవాళ్ళం అండి. ఎందుకో చెప్పనా, వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తానంటే మనమైతే ఒప్పుకుంటాం కదా, అదే హస్బెండ్స్ అనుకోండి ఎక్కడికైనా వెళ్తామన్నాం అనుకోండి, ఎందుకు ఎప్పుడెందుకు తర్వాత వెళ్ళొచ్చులే, అదెందుకు ఇదెందుకు అని అయితే చెప్తూ ఉంటారు కదా. మనమైతే ఏమి అనము, అవకాశం ఉంది కదా వెళ్ళిపో అనే చెప్తాము. అదే మనకైతే 100 ఉంటాయి అన్నమాట. మా ఇంట్లో ఉన్నాయని నేను చెప్పట్లేదు, జనరల్గా ప్రతి ఇంట్లో జరిగే విషయాన్ని చెప్తున్నాను. మా వారైతే అలా రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టరండి, ఇన్ జనరల్గా చెప్తున్నాను. కొంతమంది అయితే అస్సలు పంపించరు, ఎవరితోనూ కలవనివ్వరు, అలా ఇంట్లోనే ఉండాలంటారు. అలా అయితే కరెక్ట్ కాదు కదా. ఎప్పుడైనా అట్లా బయటికి వెళ్ళిన ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో కొత్త కొత్త ప్లేసులు చూస్తే మనకు కొంచెం రీస్టార్ట్గా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. రోజు అదే రొటీన్ అనుకోండి చాలా బోరింగ్గా ఉంటుంది. ఇంకా అదే చెప్పాను మా వారికి, వెళ్ళు అవకాశం ఉంది కదా, మీ ఫ్రెండ్స్ వచ్చారు తీసుకెళ్తారు, ఒక లీవ్ పెట్టేసుకో అని అయితే చెప్పేశాను. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. రోజు వర్క్ స్ట్రెస్సే కదా పాపం. ఎంతసేపు ఇంట్లో వర్క్ కాకుండా ఇలా అప్పుడప్పుడు బయటికి వెళ్తే చాలా బాగుంటుంది. ఇక్కడ మా చిన్న అత్తయ్య వాటర్ తాపించడానికి అవికి 30 తిప్పలు పడుతున్నారు. మా అత్తయ్య ఏమో అక్కడ అంతా నీట్గా చేస్తున్నారు. కిచెన్ అంతా కూడా చాలా క్లమ్జీ అయిపోయింది. అత్తయ్య అక్కడ పని చేస్తున్నారు, చిన్న అత్తయ్య బాబుని చూసుకుంటున్నారు, నేనేమో ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా షింకులు అయితే గ్యాప్ లేకుండా అంట్లు అయితే ఉన్నాయి, అసలు పైకి వచ్చేసాయి. ఇంక ఇక్కడ వాళ్ళకి టీలు అయితే పెట్టేసి ఇస్తున్నాను. అత్తయ్య వాళ్ళకి మార్నింగ్ తాగారు, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి నాకైతే ఏం తాగలేదు. పులిహోర అయితే నిన్న రాత్రి వాళ్ళ కోసం వండిన అన్నమే ఇంకా పులిహోర అయితే చేసాము. అప్పటికే 4 డబ్బాలు అన్నం, మేము ముగ్గురం ఎంతని తింటాము, అనవసరంగా వేస్ట్ కదా. వాళ్ళని అడిగి వాళ్ళు ఓకే అంటేనే చేసేసాము. ఇంకా వాళ్ళు ప్రశాంతంగా తినేసి వెళ్ళిపోయారు. వాళ్ళు దారిలో ఆగాల్సిన అవసరం ఉండదు, మనీ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా, కడుపులో కూడా ఫుల్గా ఉంటుంది. ఇంటి ఫుడ్ బెటర్ కదా ఎప్పుడైనా చెప్పి చేసేసాము. ఇంక ఇక్కడ అంట్లు స్టాండ్లో అంట్లు అయితే ఉన్నాయి, అవన్నీ కూడా నీట్గా సర్దేసుకొని ఇప్పుడు ఈ బండెడు అంట్లు అయితే తోమేసేయాలి. కాకపోతే ఒక దిగులుగా ఉంది, 2 రోజులు కనిపించారు కదా. మా వారైతే 2 రోజులు ఆగి వస్తానని అయితే చెప్పారు. అవి ఇంకా ఎలా ఉంటాడు ఏమో తెలీదు. ఉంటాడు అవి, అలా ఏమి ఉండదులే. కానీ ఇక్కడ చూసారు కదా, నేను పని చేసుకుంటుంటే మాత్రము నన్ను పని చేసుకోనికుండా వచ్చేసాడు. ఇంకా నేను ఎత్తుకోవాలంట. సరే ఇంకా తీసుకెళ్ళి కొంచెం ఫీడింగ్ అయితే ఇచ్చి పడుకోబెట్టేశాను. ఇంతలోపు మా చిన్న అత్తయ్య అంట్లు అయితే కొన్ని తోమేశారు. లేదు వెళ్ళండి అంటే, ఎందుకు చాలా ఉన్నాయి కదా నేనే క్లీన్ చేస్తాలే వెళ్ళండి అని చెప్పాను. ఇంకా కాసేపు పడుకున్నాడు కదా, లేచేలోపు ఇంకా రిమైనింగ్ పనులన్నీ నీట్గా చేసేసుకోవాలి. అప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. ఈ పనులన్నీ అయిపోయినాయి అనుకోండి, ఇంకా ఫ్రెష్ అయిపోవాలి. ఇంకా చాలా పని అయిపోయింది మాకైతే మాత్రం. అన్నీ సర్దుకొని ఇవన్నీ చేసుకొని, ఈ షింకులు అంట్లు భయంకరంగా ఉన్నాయి. ఇంక ఇవన్నీ కడుక్కొని పెట్టుకునేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా తిరుమల దర్శనానికి వెళ్ళి లడ్డు కూడా తీసుకొచ్చి అయితే మాకు ఇచ్చారు. నేను మా వారిని అడిగాను, ఈసారి అలాగ ఎప్పుడైనా అలాంటి అవకాశం ఉంటే మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అని చెప్పి. ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నప్పుడే వెళ్తే మరీ మంచిది, వాళ్ళు చూస్తారు కదా. ఎప్పుడు వస్తారో తెలియదు, ఇంకెన్ని రోజులు ఉంటామో తెలియదు. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఏమో కానీ ఒక చోట స్థిరంగానే ఉన్నామండి మేము. ఈ తిరుపతి అయితే నేను ప్రెగ్నెన్సీ 3rd మంత్లో వచ్చాము. దానికి ముందు వైజాగ్లో ఉన్నాము, దానికి ముందు చిత్తూరులో ఉన్నాము, దానికి ముందు వెల్లూరులో ఉన్నాము, దానికి ముందు ఇండోర్ కాదు వెల్లూరుకి ముందు హైదరాబాద్లో ఉన్నాము. ఇండోర్కి ముందు హైదరాబాద్లో ఉన్నాం, దానికి ముందు పూణేలో ఉన్నాం. అంటే ఇన్ని ఊర్లు తిరిగాము. కానీ ఒక 2019 నుంచి మాత్రము ఆంధ్రాలోనే తిరుగుతున్నాం. వెల్లూరు, చిత్తూరు, వైజాగ్, తిరుపతి అలాగా ఒక 4 ఇయర్స్ నుంచి మాత్రం ఆంధ్రాలోనే ఉన్నాము. ఆంధ్రాలోనే ఉన్నాము. కొంచెం హ్యాపీగా ఉంది. చాలా దూరం వెళ్ళిపోతే నాకైతే ఇప్పుడు బాబుతోటి చాలా బెంగగా అనిపిస్తుంది. ఇంకా మేము పిల్లలు ఉన్నారు కాబట్టి దూరంగా వెళ్ళకుండా దగ్గరగా ఉంటేనే పెద్దవాళ్ళైనా రావడానికి ఉంటుంది, మాకైనా బాగుంటుంది. ఇంకా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఏమో కానీ ఎన్ని రోజులు ఎక్కడ ఉంటామో తెలీదు. వాళ్ళేం ట్రాన్స్ఫర్ చేయర్లే కానీ మేమే జాబ్ చేంజ్ అవుతూ ఉంటే కొంచెం శాలరీ బాగుంటుంది, ఇంకా స్ట్రెస్ ఉండకుండా మంచి కంపెనీ అయితే బాగుంటుంది అని చెప్పి అయితే ఆలోచిస్తాము.
ఇంక ఇప్పుడే కదా ఎంత తిరిగినా పిల్లలు ఎదిగిపోయారనుకోండి మనము తొందరగా తిరగాలి అన్నా తిరగలేము. ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ వరకే మాకు టైం ఉంది. సో అదనమాట సాఫ్ట్వేర్ జీవిత కష్టాలు. ఇక్కడ షింక్లో అంట్లన్నీ నీట్గా తోమేసి నీట్గా క్లీన్ చేసుకున్నాను. అంట్లయితే చూసారు కదా ఎన్ని వచ్చాయో. ఇంక ఇక్కడ బేషన్లు పెద్ద పెద్దవి అయితే ఇక్కడ పెట్టేశాము. అయ్యో బంగాళదుంపలు ఇవ్వలేదు వాళ్ళకి ఫ్రిడ్జ్లో పెట్టమని. బంగాళదుంపలు కట్ చేసాము, ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచాము. ఇంక ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఇవాళ అవ్వదు కూర, చాలా కూర అయిపోయింది. ఇంకా మేము ఎక్కువ తినలేం కదా, అందుకని మాకు కొంచెం తీసుకొని పక్కింట్లో వాళ్ళకి ఇచ్చేసాము. ఇంకా వాళ్ళైనా తింటారు కదా అని. అన్నం కూడా వండాల్సిన పని లేదు, నైట్ వండిన అన్నం అలాగే ఉంది. మా ముగ్గురికి సరిపోయిద్ది. హవికి ఏమన్నా వండుతాను, ఇదైతే పెట్టనులేండి, హవి తినడు. హవికి ఫ్రెష్గా ఏమన్నా చేస్తాను. ఇంకా అలా అవుతున్నాయి పనులు. నిద్రపోయాడు ప్రస్తుతానికి హవి, అందుకే పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాము. పనంతా అయిపోయాక అవి నిద్ర లేచాక అవికి నీళ్లు పోసేసి అవిని రెడీ చేసేసి మేము కూడా ఫ్రెష్ అయిపోయాము. ఇంకెలాగో వంట లేదు, వంట పని ఏం లేదు, అన్నం ఉంది, కూర ఉంది, అన్నీ ఉన్నాయి. ఈరోజైతే చాలా ఖాళీగా ఉన్నాము, అసలు ఏ పని లేదు. తిరుపతి లడ్డు ఇచ్చారు కదా, ఇంకా అందరం తినేస్తున్నాము. అదేమైపోతుందంటే లడ్డు ఉందనుకోండి, ఇంకా కొంచెం తిన్నామా పక్కన పెట్టామా ఇంక మర్చిపోతున్నాము, అలాగే అనవసరంగా పడేసేయాల్సి వస్తుంది. పోయినసారి మా నాన్న లడ్డూలు తీసుకొస్తే అలాగే పెట్టేసి అవి పుల్లటి వాసన వచ్చేసాయి. 3 లడ్లు పడేసాము. అయ్యో అని చెప్పి చాలా బాధపడ్డాడు మా ఆయన కానీ నేను కానీ. ఇంకా చూసుకోము, మనం ఏదో పనిలో ఉంటాం, అలా మూల పడిపోతాయి. అందుకని ఇక్కడైతే లేదు, అందరు తినేసేయండి, అవగొట్టేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది కదా తిరుపతి లడ్డు మాత్రము. హవి గారికేమో లడ్డు పెట్టాలంట, చూడండి ఎలా అరుస్తున్నాడో. ఎక్కడ తింటే జలుబు చేస్తాను నా భయం నాది. అప్పటికి చిన్న పలుకులు పెడుతున్నాను, 2 చిన్న పలుకులు పెట్టాను, అంతకు మించి పెట్టట్లేదు. అయినా సరే పెద్దగా రంకెలు పెట్టేస్తున్నాడు. ఏదైనా కావాలి అంతే. ఎంత మొండి గట్టమంటే బాబోయ్, మొండి పిల్లోడు అసలు. మొన్న సండే రోజు తెచ్చిన మొక్కజొన్న కండెలు ఈరోజు ఒలుచుకుంటున్నాను. అవి అల్లరికైతే అదుపు లేకుండా అయిపోతుంది. అండ్ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంక ఇవాళ పెద్దగా ఏం లేదు షూట్ చేయడానికి కూడా. పులిహోర తీసా అంటే చెప్పాగా హడావిడి. బాయ్, బాటిల్ పడిపోయింది, బాయ్ చెప్పు. కళ్ళజోడు ఎరగొడతా నాయనమ్మది, ఎరగొడతావా? బాయ్ 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 బాయ్. ఆడకూడదు, బాయ్ చెప్పాలి. ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు అదిగో మీ చిన్న నాయ బాయ్ చెప్పమ్మా, గంట నుండి అడుగుతున్నాను. బాయ్ చెప్పమ్మా. చెప్పవా దెబ్బలు పడతాయి. ఓకే బాయ్. చూస్తారు మళ్ళీ రాలేదంటారు, అది తింటారా? కడుపులో నొప్పి వచ్చిద్ది. తినరు. నువ్వు అడిగినట్టుగా చిన్న ముక్క పెడతాను. మరి ఉంటాయి ఇలా ఓపెన్ చేస్తే కవర్లో పెడితే. 3 ఇప్పుడు అనండి, 3 ఏమో రేపు వండుకుందాం. ఏ హవి బాయ్. కడుపులో నొప్పి వచ్చిద్దేమో. బాయ్ నానా, బాయ్ చెప్పు నానా. బాయ్ నానా. ఇటు 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 ఇటు. బాయ్ నానా. బాయ్ నానా. కండితో బాయ్ చెప్తున్నావు, కొడతావా కండితోటి బాయ్ అడిగితే? బాయ్. డంబుల్స్. సో బాయ్ బాయ్, టాటా సీ యూ. నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. నానా రా, నడుచుకుంటా. నువ్వు నడిచేచ్చి వస్తారు రా నాన్న. ఇలా రా దా. కమ్. వెరీ గుడ్. మా వారు గుడికి వెళ్ళారు కదా, మన కోసం, నా కోసము, మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఈ టెంపుల్స్ అన్నీ కూడా షూట్ చేశారండి. ఇది కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్. మీలో ఎవరైనా చూసారా, వెళ్ళారా, లేదంటే నా వీడియోలోనే మొదటిసారి చూస్తున్నారా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ మాత్రం పెట్టండి, ఓకేనా? అండ్ ఇక్కడ అంతా టెంపుల్ అంతా చక్కగా తీసి చూపించారండి మా వారు. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది, నా కోసం వీడియో తీసి పెట్టారని చెప్పి. టెంపుల్కి నేను అప్పుడు
ఒక 4 ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళామండి. అప్పుడు వరదరాజ స్వామి ఇవి జరిగాయి కదా! అప్పుడు చూసాం ఇవంతా. అక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. ఇలా కూర్చొని కింద ప్లేట్‌లో స్టీల్ ప్లేట్స్ అవైతే పెట్టి భోజనం అయితే పెడుతున్నారు. అండ్ దేవుడికి కావాల్సిన కొన్ని విగ్రహాలు అవి ఉంటే చూస్తున్నారు. అక్కడ గుడి కదండీ! కర్మారి అమ్మ గుడికి కావాల్సినవి అయితే చూసుకుంటున్నారు. సో ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. పెద్దగా నేనేం షూట్ చేయలేదు. మా వారు నాకు హిల్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఆ రోజైతే నాకు ఏ పని లేదని చెప్పాను కదా! ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.